అన్నారు. నిస్సి పాల్ గారిని మర్చిపోయారు పాల్ గారు. మరి వారికి కృతజ్ఞత తెలియజేసే బాధ్యత నేను తీసుకున్నాను. నిస్సి పాల్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం మరి పాల్ ఇమాన్యుల్ గారికి అన్ని విషయాల్లో మీరు సహకరిస్తున్న దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు ఈ జంటను రాజమండ్రి నుండి విజయవాడ పంపించి ఈ పట్టణానికి ఆల్రెడీ ఆశీర్వాదకరంగా మార్చేశారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అడుగు పెట్టు చోటు మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు అనతి కాలంలోనే 2018లో ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించడం, కోవిడ్ టైంలో ఒక 2 సంవత్సరాలు అటు ఇటుగా పరిచర్య ఉన్నప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి ఈ రోజున ఒక బలమైన సంఘంగా నేను అడుగుతుంటాను పాల్ గారిని, ఎన్ని డిపార్ట్మెంట్స్ మీ సంఘంలో ఉన్నాయని. అన్ని డిపార్ట్మెంట్స్ నుండి కూడా దేవుని ప్రజలు క్రైస్ట్ టెంపుల్కి వస్తున్నారు, బలంగా దేవుని ఆరాధన చేస్తున్నారు. మా పరిచర్యల్లో దేవుడిచ్చిన కృప ఏంటంటే దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత. స్తుతి ఆరాధన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరం. మీరు ఆరాధిస్తూ ఉండగానే నేను ఒక మాట ఎప్పుడు నమ్ముతుంటాను, స్తుతి మీ స్థితిని మారుస్తుంది అని. అనేక మంది జీవితాల్లో ప్రభు దగ్గరగా రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మరి ఈ 4 రోజులు సభలు నిర్వహించడం అంటే దాని వెనకాల ఉన్న సాధక బాధలన్నీ నాకు కూడా తెలిసి, ఎందుకంటే మేము కూడా ప్రతి సంవత్సరం చాలా క్రూసియల్ నిర్వహిస్తాం కాబట్టి అలా స్టేజ్ మీద సూట్ వేసుకుని కనబడుతున్నట్టుగా కనబడతాం, కానీ ఎన్నో పనులు మనసులో తిరుగుతూనే ఉంటాయి. ప్రతి పని కూడా ఎవ్రీ మైన్యూట్ థింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఒక్కసారి మనస్ఫూర్తిగా పాల్ ఇమాన్యుల్ గారికి, నిస్సి పాల్ గారికి మన అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ రిలెంట్లెస్ వర్క్. దేవుడు మిమ్మల్ని బలపరిచి ఇంకను దీవించి బలమైన అభిషేకంతో ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు గాక. ఆ ప్రేయర్స్ ఆర్ విత్ యూ. మా ప్రార్థనలు ఎప్పుడు మాతో ఉన్నాయి. ఆయా సందర్భాలు అడుగుతుంటాను, పాల్ గారు ఏమన్నా సహకారం కావాలంటే అడగండి అని. లేదన్నయ్య పర్వాలేదు, విశ్వాసంతో చేస్తున్నాము, దేవుని కార్యాల్లో ముందుకు సాగిపోతామని. థ్యాంక్ యూ నన్ను సహకారం అడగనందుకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే బాధలు మాకున్నాయి, అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపిస్తూ ఉన్నాం. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. మే ద లార్డ్ బ్లెస్ యూ. విశ్వాసంతో ఆ పరిచర్యను దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఎంతమంది సిద్ధంగా రాత్రి దేవుని వాక్యం వింటారు?